ఈరోజు మనం చదవాల్సిన షెడ్యూల్ వచ్చేసి మనకి గ్రూప్ 2లో వచ్చేసి సెక్షన్ 3లో ఫోర్త్ పార్ట్ ఉండటం జరుగుతుంది. తెలంగాణలో సాంస్కృతిక పునర్జీవనం. ఇందులో వచ్చేసి మనకి కవులు, మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థులు, వివిధ నిరసన కార్యక్రమాలు, ఈ టాపిక్స్ అన్నీ ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఆల్రెడీ ముందు 3 పార్ట్స్ చదివేశాం కదా, తర్వాత ఇవి కంటిన్యూ చేయాలి. వీలైతే ఇవాళ 1971 నుండి 2014 వరకు టోటల్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే నెక్స్ట్ రేపు చదువుకుందాం. లేదంటే ఈరోజు వీలైనంత వరకు ఇప్పటి వరకు ఫోర్త్ పార్ట్ వరకు చదవాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎకానమీలో వచ్చేసి సెక్షన్ 3లో సోషల్ డెవలప్మెంట్ ఉండడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి ఆ టాపిక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. మనం ఈరోజు చదవాల్సినవి వచ్చేసి తెలంగాణ మూమెంట్లో థర్డ్ సెక్షన్ 3లో ఫోర్త్ పార్ట్ టోటల్ కంప్లీట్ చేయాలి. అండ్ సోషల్ డెవలప్మెంట్, మనకి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్లో సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి ఉండడం జరుగుతుంది. సో ఆ టాపిక్ కంప్లీట్ చేసి టుడే కరెంట్ అఫైర్స్ చూడాలనుకుంటున్నాం. ఒకవేళ వీలైతే తెలంగాణ మూమెంట్ థర్డ్ పార్ట్ మొత్తం ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి 1991 to 2014 ఇక్కడ మనకి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వరకు వీలైతే కంప్లీట్ చేయండి. లేదంటే రేపు మళ్ళీ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తా. ఇక్కడ మనకి మేధావులు, కవులు, రచనలు, పాటలు, ఇవన్నీ మనకి చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రచనలు అవన్నీ మనం ఒక పర్సన్ గురించి, ప్రొఫెసర్ జయశంకర్ గురించి రాసి తన గురించి 2-3 వర్డ్స్ అలా రాసుకోండి, కోర్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి కోర్స్ పెట్టుకొని చదవాలి. పాటలు అనేవి మనకి ఒక 20-30 పాటలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదంటే చూస్ ద కరెక్ట్ అని ఇవ్వచ్చు, స్టేట్మెంట్ వైజ్ ఇవ్వచ్చు. కాబట్టి రచనలు, కవులు, ఇవన్నీ మనం ఈరోజు ఎక్కువ కంటెంట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు మీరు కూడా చదవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 4 days నుండి షెడ్యూల్ ఇస్తున్నా కదా, ఆ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం చదవాలంటూ కంప్లీట్గా చదవలేకపోతున్నాం. సో డైలీ టార్గెట్స్ ఇవ్వడం వల్ల, మనం డైలీ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ కంటెంట్ అనేది తక్కువ టైంలో చదవడానికి వీలవుతుంది అనేసి నేను డైలీ టార్గెట్ పెట్టుకొని చదువుతున్నా. సో నాతో పాటు మీరు జాయిన్ అవ్వచ్చు. సిలబస్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా, అక్కడ చూస్తూ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. లేదంటే మీరు ఓన్గా కూడా డైలీ షెడ్యూల్ వేసుకొని చదవడానికి ట్రై చేస్తే, మనకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు కదా గ్రూప్ 3కి, గ్రూప్ 2కి, వీటికి ఆలోపు మన సిలబస్ కంప్లీట్ అయ్యేలా ఫాస్ట్గా మెయిన్ టాపిక్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి.